హాయ్ అండి, నా పేరు అశోక్. మాది కరీంనగర్. నేను ఒక ఆటో డ్రైవర్ని. రోజు ఉదయాన్నే లేచి ఆటో తీసుకొని బస్ స్టాండ్ ముందు ఆటో స్టాండ్లో పెట్టేవాడిని. అక్కడ నుండి కిరాయిలు రాగానే వెళ్ళిపోయేవాడిని. రోజు నాకు ఇది పని. కిరాయిలు కూడా బాగా రావడంతో నా లైఫ్ కూడా బాగా సాగిపోతుంది. ఇక నా విషయానికి వస్తే, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. మా అమ్మ నాన్నలతో పాటే ఉండేవాడిని. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఆటో నడుపుకొని ఫ్రెండ్స్తో మందు తాగి ఇంటికి వచ్చేవాడిని. రోజు గుడ్డులా కష్టపడడంతో మా అమ్మ నాన్నలు కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు. అయితే ఒకరోజు నాతో పాటు తాగడానికి మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను మా ఊరి చివర ఉన్న చెరువు గట్టు మీద కూర్చొని మందు తాగుతున్నా. అయితే అప్పుడు ఎవరో నన్ను వెనక నుండి పిలిచిన శబ్దం వినిపించింది. ఎవరా అని చూస్తే అక్కడ ఎవరు లేరు. అది నా భ్రమ అనుకొని మళ్ళీ త్రాగడం ప్రారంభించా. మళ్ళీ 10 నిమిషాల తర్వాత అదే గొంతుతో అశోక్ అనే శబ్దం వినిపించింది. ఎవరా అని చూస్తే అక్కడ ఓ స్త్రీ నిల్చొని ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. పెద్ద ఇంటి అమ్మాయిలాగా ఉంది. కానీ ఈమెకు నా పేరు ఎలా తెలుసు అనుకున్నా. ఎవరు మీరు అని అడిగా. నా పేరు కళ్యాణి, మా ఊరు కూడా ఇదే అని చెప్పింది. కానీ మిమ్మల్ని ఈ ఊరిలో ఎప్పుడు చూడలేదని నేను అన్నా. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకుంటున్నా. 1 సంవత్సరం క్రితమే ఇంటికి వచ్చా అన్నది. అయినా నా పేరు నీకు ఎలా తెలుసా అని నేను అడిగా. నీ పేరేంటి? నీ గురించి అంతా నాకు తెలుసు అంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా రోజులు నేను నిన్ను చూస్తున్నా. కానీ ఈ విషయం నీతో చెప్తామంటే ఎప్పుడు నీతో నీ ఫ్రెండ్స్ ఉంటారు. ఈరోజు నీతో ఎవరు లేరని చూసి ఈ విషయం చెప్పా అంది. అయితే అప్పటికే మధ్యమత్తులో నాకు తను చెప్పేదంతా నిజం అనుకున్నా. ఇక అప్పటి నుండి రోజు సాయంత్రం 6:30 అవ్వగానే తన కోసం చెరువుగట్టుపైకి వెళ్ళేవాడిని. అలా 1 నెల రోజులు గడిచిపోయింది. అయితే అప్పటికే మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. కానీ నాకు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ మ్యాటర్ని నాకు చెప్పకుండా మా పెద్దవారు నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు నాకు పెళ్లి చూపులని. మా నాన్నతో ఈ విషయం చెప్పేద్దాం అనుకున్నా, కానీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అయితే అక్కడ వాళ్ళకి నేను చాలా బాగా నచ్చడంతో పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు. వెంటనే ఇంటికి రాగానే మా నాన్నకి ఈ విషయం చెప్పాను. కానీ మా నాన్నగారు ఏం పట్టించుకొని వెళ్ళిపోయారు. మా అమ్మతో కూడా చెప్పాను. తను కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయితే ఈ విషయాన్ని కళ్యాణ్కి చెప్తామని చెరువు దగ్గరికి వెళ్ళా. కానీ ఆ రోజు కళ్యాణ్ అక్కడికి రాలేదు. ఏమైందో నాకు అర్థం కాలేదు. అలా 1 వారం రోజులు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు నేను ఆటోలో రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్తున్నా. ఎవరో నా ఆటో కొనసాగి చేశారు. ఆపి చూస్తే అక్కడ ఎవరో ఉన్నారు. అదెవరో కాదు, కళ్యాణేనే. కళ్యాణి, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి నేను అడిగా. 1 వారం రోజులుగా అసలు కనిపించడం లేదు, ఏమైపోయావు అని అడిగా. కానీ తను మాత్రం ఏం మాట్లాడలేదు. ఏమైంది కళ్యాణి, మాట్లాడవేంటి అని మళ్ళీ అడిగా. తను నా వైపు కోపంగా చూస్తూ నన్నే మోసం చేస్తావా అని గట్టిగా అరిచింది. అసలు నాకేం అర్థం కాలేదు. ఏమైంది కళ్యాణి అని మళ్ళీ అడిగా. నీకు పెళ్లి చూపులు అయ్యింది, కానీ ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి నన్నే మోసం చేద్దాం అనుకున్నావా అని అరిచింది. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఆ రోజే నీకు చెప్తామని అక్కడికి వచ్చా, కానీ అక్కడ నువ్వు రాలేదు అన్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామని తను అంది. నేను మా అమ్మ నాన్నలకు చెప్పి చూసా, కానీ వాళ్ళని అస్సలు ఒప్పుకోవడం లేదు. మనం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం బెటర్ అన్న. అంతే. అప్పటిదాకా మనిషి రూపంలో కనిపించిన కళ్యాణి భయంకరమైన ఆకారంతో భయంకరమైన గొంతుతో అరుచుకుంటూ నా మీద దూకింది. అంతే, నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఎవరు నువ్వు, ఇలా ఉన్నావేంటి అని అడిగా. ఎవరేంటిరా, నేనే నీ కళ్యాణి అని అంది. లేదు, నువ్వు మనిషి కాదు, దయ్యాని అని ఏడుస్తూనే అన్నా. అవును, నేను దయ్యాన్నే. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం నువ్వు ఏ చెరువు దగ్గర మందు తాగుతున్నావో అదే చెరువులో దూకి చచ్చిపోయా. అకాల మరణంగా నా ఆత్మకు శాంతి లేదు. అలా చెరువు దగ్గర తిరిగేదాన్ని, అందరికీ కనిపించేదాన్ని, భయపెట్టేదాన్ని. నా భయానికి ఆ చుట్టుపక్కల 6 అయితే ఎవరు తిరిగేవారు కాదు. అలాంటిది పెద్ద మొగాడులాగా రోజు నువ్వు అక్కడికి వచ్చి మందు తాగేవాడు. నీకు సరైన గుణపాఠం చెప్పాలని నీ చుట్టూ ఎవరు లేని సమయంలో ఒక అందమైన అమ్మాయి రూపంలో కనిపించి నిన్ను మాటలతో పెట్టి బలి తీసుకుందాం అనుకున్నా. కానీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఆ కారణంతో నిన్ను ఏం చేయలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయావు. నీలాంటి వాడికి బ్రతికే హక్కు లేదు అంటూ గట్టిగా నా ఛాతీపై ఒక్కటి కొట్టింది. అంతే. అప్పటికే భయపడిపోయిన నేను అక్కడి నుండి పరుగులు తీస్తూ ఊర్లోకి పరిగెత్తా. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసా. ఆ శబ్దానికి మా అమ్మ నాన్న ఇద్దరు లేచారు. ఏమైందంటూ అడిగారు. నేను కంగారు పడుతూ జరిగిందంతా చెప్పా. అయితే మా అమ్మ నాకు ఉప్పుతో దిష్టి తీసి బయటపడేసింది. అయితే అప్పటికే చాలా భయపడిపోయిన నన్ను మా అమ్మ నాన్న దగ్గర పడుకోబెట్టుకున్నారు. కానీ ఆ రాత్రి అంతా
అరవడం, ఏడవడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడంట. మా అమ్మ నాన్న కంగారు పడి తెల్లారిగారే ఒక పూజారి దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా ఆయనకు చెప్పారు. ఆయనకంతా అర్థమైంది. ఆయన ఒక మంత్రించిన నిమ్మకాయ ఇచ్చి 3 రోజులు తల కింద పెట్టుకొని పడుకోమన్నారు. అంతా సెట్ అయిపోతుందని పంపించేశారు. ఆ నిమ్మకాయ ఆయన చెప్పిన విధంగానే 3 రోజులు తల కింద పెట్టి పడుకున్నాను. తర్వాత అలాంటి సంఘటనలు నా జీవితంలో ఏమీ జరగలేదు. కానీ చాలా పెద్ద ప్రమాదం నుంచి నేను తప్పించుకోగలిగాను. ప్రస్తుతం నేను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని హాయిగా కొనసాగిస్తున్నాను.